కాబట్టి పరమేశ్వరుడు నీకున్న దానిలో చేసి తరించు, తప్ప దాచేస్తే ఏమొచ్చింది? అలాగని దాచద్దు, పిల్లలకి ఇవ్వద్దని శాస్త్రం చెప్పలేదు. కొంతైనా నీ జీవుడి కొరకు కూడా ఖర్చు పెట్టుకో. అందరితో పాటు ఇంకోండి కూడా లెక్కలో వేసుకో. నా జీవుడు కూడా వాడు ఉన్నాడు, వాణ్ణి ఉద్ధరించాలిగా. పిల్లలకు అన్నం పెట్టాను, పిల్లల్ని చదివించాను, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళను ఉద్ధరించినట్టే ఇంకోడు కూడా ఉన్నాడు. వాడు ఇంట్లో ఉండడు, ఇక్కడే ఉంటాడు. వాడికి ఏదో చెయ్యాలిగా మరి, వాడికి ఉద్ధరణ కొరకు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, ఒక్కసారి ఇందులోంచి వీడు బయటకు వస్తే వాళ్ళకి దీనికి సంబంధాలు తెగిపోయాయి. మరి వీడి కోసం వీడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి కొంత పుణ్యం నేను సర్దాలి కదా. అది వాడి కొరకు కూడా కొంచెం చెయ్యి. ఎక్కడో అక్కడ తెచ్చి వాళ్ళకి పెడుతున్నావా? ఉన్న దాంట్లోనే నిన్ను కోట్లే ఖర్చు పెట్టని చెప్పలేదు శాస్త్రం. పావలా కాసు ఖర్చు పెట్టావు, ఖర్చు పెట్టలేవా? బెంగ పెట్టుకోకు. అలా వెళ్ళిపోతున్న వాడికి కాసిన మంచినీళ్ళు అవి కూడా ఇవ్వలేవా? బెంగ పెట్టుకోకు. పెద్దలకి కాళ్ళు పట్టు, అది కూడా చేయవా? పెద్ద ఆయనకి కుర్చీ ఇచ్చి నువ్వు కింద కూర్చో, అది కూడా చేయవా? పోనీ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో. ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవడానికి కూడా నీకు అభ్యంతరాలు ఉంటే నిన్ను రక్షించేవాడు ఇంకా లోకంలో ఉండడు. కాబట్టి ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో. ఒంట్లో ఓపికందా ఓ పల్లకి పట్టుకో, ఏదో ఒకటి చెయ్యి. నీకున్నది ఏదో ఒకటి ఈశ్వరార్పణము చెయ్యి. అది చెయ్యలేదు, అందరూ బాగుంటారు, దాచినవన్నీ తీసుకుంటారు, నీ జీవుడు దరిద్రుడవుతాడు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడేం చేయడానికి ఉండదు ఓసారి జారిపోయాక. కాబట్టి చేసుకో, ధనమును ఉపయోగించు. లేకపోతే ఆ ధనము నీతో వచ్చేది కాదు, చించలము ఆగిపోతుంది. జన్మజన్మాంతరములు నీ వెంట వచ్చేది కాదు. ఇంకా కొడుకు సత్పురుషుడైతే నిన్ను ఉద్ధరించగలడు. కొడుకు గొప్ప సత్పురుషుడు అనుకోండి, మహానుభావుడు కొడుకు అనుకోండి. కొడుకో మనవడో మునిమనవడో 3 తరాలు కదా ఉంచుతారు తద్దినం పెట్టడానికి. ఒక మహానుభావుడు నీ వంశంలో పుట్టాడు, పరమభాగవతోత్తముడు. అటువంటి వాడు పుట్టి పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తితో బతికున్నన్నాళ్ళు ఆరాధన చేశాడు, ఆయన్ని నమ్ముకుని బతికాడు. అలాంటి వాడు నీ వంశంలో 3 తరాల్లో పుట్టాడు కాబట్టి నిన్ను విడుదల చేస్తాడు. ఆ కొడుక్కి నువ్వు ఇదే నేర్పితే, అందుకే ధర్మం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు. నువ్వు వాడికి నేర్పింది లేదు, అసలు నువ్వు వాడికి ఉపనయనమే చేయలేదు. లోకంలో నువ్వు తినేయడానికి ఖర్చు పెట్టేయడానికి డబ్బు బాగుంది, కొడుక్కి ఉపనయనం ఇప్పుడు ఎందుకండి? వాడికి పెళ్లికి ముందు ఉపనయనం, వాడికి పెళ్లికి ముందు ఉపనయనం, ఉత్తరాయణం లేకపోతే దక్షిణాయనంలో ఉపనయనం. ఇలా ఉపనయనం చేసుకుని మర్నాడు వాడికి పెళ్లి. ఇంకా వాడు ఎప్పుడు చేస్తాడు సంధ్యావందనం గాయత్రి? నువ్వే పాడు చేసేసింది. కాబట్టి వాడికి యజ్ఞోపవీతం మీద కూడా నమ్మకమే ఉండదు. ఇది ఎప్పుడు కట్టి కుడిపేస్తుంది, శరీరం అంటూ పడిపోతుందిగా. అప్పుడు వాడేం చేస్తాడు నీకు? నువ్వే పాడు చేసింది, వాడు కాదు. నువ్వు వాడికి నేర్పలేదు. కొడుకుని దగ్గర పెట్టుకుని కొడుకు ఇలా బతకాలని నువ్వు నేర్పలేదు కొడుక్కి. నువ్వు సంపాదనలో తిరిగావు, వాడికి అదే మప్పావు. నువ్వు పట్రా, సంపాదించు, బ్యాంకులో వెయ్యి, కూడబెట్టు, అదొక్కటే మప్పావు. దానికి వాడు అలవాటు పడిపోయాడు. వాడు రేపేం చేస్తాడు? వాడికి చేయడానికి పాపం వాడికి ఏం తెలుసు? వాడిని అనడానికి ఏం లేదు, వాడికి ఏం తెలుసు అని చేస్తాడు. వాడికి ఏం తెలియదు. అది బాగా వ్యగ్రత పొందిందనుకోండి, ఇప్పుడు ఎక్కడ కుదురుతుందని కానీ మీరు చేసేయండి 11వ రోజుకి వస్తానంటాడు. నేను ఎన్నో కుటుంబాల్లో చూశాను. కాబట్టి ధనం అంత వ్యామోహం పెట్టుకోక, అది నీ వెంట వచ్చేసేదేం కాదు. ఇక్కడ ఉన్నప్పుడైనా జారిపోతుంది, శరీరం విడిచిపెట్టాకైనా రాకుండా పోతుంది. వచ్చేదేది ఆ ధనాన్ని మారిస్తే వస్తుంది, పుణ్యధనంగా మారిస్తే వస్తుంది. ఒక్క పూజ కొన్నావు, ఒక్క పూజ జన్మాంతరంలో, ఒక్క అక్షయ తృతీయ నాడు ఇచ్చావు, అది అక్షయమై నీ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నా అది పనికొచ్చింది. ధనమును పుణ్యధనంగా మార్చడం నేర్చుకో. ఎప్పుడో అప్పుడు మళ్ళీ నువ్వు తరించడానికని మార్గం అవుతుంది. ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆవేదన. ఆయన ఆవేదన దిద్దడమే కానీ ఆయన ఆవేదన నింద చేయడమో, నువ్వు పాడైపోతున్నావనడమో, ఖండించడమో కాదు. శంకరులకున్నంత సాత్వికమైన వాక్కు నాకుంటే ఇంత కఠినంగా కూడా మాట్లాడేవాడిని కాదు. శంకరులైతే ఇంకా చాలా ప్రేమగా మాట్లాడతారు. నాకు అంత ప్రేమగా మాట్లాడడం రాదు కాబట్టి నా వాక్కు ఎందుకు కొంత వ్యగ్రత కనపడుతోందేమో నేను మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి అది ఆర్తి, ఒక తండ్రికి ఉన్నంత ఆర్తి, అంతకన్నా గొప్ప ఆర్తి శంకరాచార్యులు వారిది. లేకపోతే ఎందుకంటే ఆయనకి ప్రశ్నోత్తర రత్నమాలిక, ఆయన తరించలేరా? అపరశివావతారం అది. ఆయనకి ఎందుకు మన గురించి ఇంత తాపత్రయం?
అరే వాళ్ళు ఏమైపోతారు మరి నేను చెప్పకపోతే? అది ఆయన మనకిస్తున్న నిధి. అది తండ్రి ఇచ్చిన నిధి శరీరంలో ఉన్నంతసేపే. శంకరులు ఇచ్చిన నిధి అసలు శరీరంలో ఉండకుండా చేయగలరు. అంత గొప్ప నిధిని ఆయన ఇస్తున్నారు. కాబట్టి ధనం జాగ్రత్త సుమ. అది నళినీదలగత జలవత తరళం. ధనం ఒకటి. ఎక్కడ అత్యాశతో నిలబడిపోయి జన్మని పాడు చేసుకుంటాడో అక్కడక్కడ శంకరాచార్యులు వారు దాని యందు ఉన్నటువంటి అత్యంత చాంచల్యమైనటువంటి స్థితిని చెప్పి వ్యామోహం పెరిగిపోకుండా జాగ్రత్త పడడాన్ని నేర్పుతున్నారు. కాబట్టి మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుండేవారు. చెప్తుంటే ప్రతిరోజు గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడు జమీందారు కాశీపట్టణంలో. చూసి నవ్వేవాడు గుర్రం ఆపి. తులసీదాస్ గారు వచ్చి కూర్చోండి అన్నగారు. అంటే ఆయన నీకు పనా పాడా? నీలా పని లేని వాళ్ళని కొంతమందిని చేరేస్తావు, వాళ్ళకి రామాయణం అంటావు, వాళ్ళు వింటూ ఉంటారు. నాకెందుకు జమీందారుని? ఆ గంట ఉంటే ఇంకో 1000 రూపాయలు సంపాదిస్తానని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. అలా వెళ్ళిపోయిన జమీందారింటికి తులసీదాస్ గారు వెళ్ళారు. వెళ్ళి అయ్యా నాకు మీ ఇంటికి వచ్చి రామాయణం చెప్తా, మీరు వచ్చి కూర్చోవద్దు, మీకెప్పుడు ఖాళీ? మీరు ద్రవ్యార్జన చెయ్యకుండా ఎప్పుడు ఉంటారు? అప్పుడే వచ్చి చెప్తా, 10 నిమిషాలైనా పర్వాలేదు, పావు గంట అయినా పర్వాలేదా అంటే తాపత్రయం శంకరాచార్యుల వారిల. అరే పాడైపోతున్నాడే అని. వినండి అన్నారు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది చూద్దాంలే. మళ్ళీ వెళ్ళారు. నవ్వి అన్నాడు వచ్చే ఏడాది రండి అన్నాడు. ఖచ్చితంగా ఏడాదికి తులసీదాస్ గారు వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది? వచ్చే ఏడాది రండి అన్నాడు. అలా 6-7 మార్లు తిప్పాడు. వెళ్ళారు పాపం తులసీదాస్ గారు. ఆ పై ఏడాది వెళ్ళారు. అయ్యా మీ నాన్నగారు ఏది రామాయణం 10 నిమిషాలు వింటారేమో అని వచ్చానండి అన్నారు. మా నాన్నగారు మీకు తెలియదా? చచ్చిపోయారు కిందటి ఏడాది అన్నాడు కొడుకు. తులసీదాస్ గారు దివ్య దృష్టితో చూశారు. దివ్య దృష్టి ఉంటుందా అండి అనకూడదు. అది ఉన్నవాడికి తెలుస్తుంది ఉందని. ఏమీ లేనివాడికి నీకెలా తెలుస్తుంది ఉందని? సాధన చేయి నీకు తెలుస్తుంది ఉందని. అన్నం తింటే తెలుస్తుంది ఆకలి తీరుతుందని. తపస్సు చేస్తే దివ్య దృష్టి ఉంటుంది. అంతేగాని వాడికి ఉంటే నువ్వు చేయకుండా అది ఉంటుందా అండి అంటే ఉంటుంది. నువ్వు చేయి తెలుస్తుంది నీకు. కాబట్టి దివ్య దృష్టితో చూశారు. ఎక్కడున్నాడో తెలుసా? కిందటి ఏడాది వరకు జమీందారుగా ఉన్న జీవుడు ఆ ఇంటిలోనే పశువుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తాపత్రయానికి. ఇంకా ఐశ్వర్యం మీద భ్రాంతి పోక పొలాలు దున్నడానికి ఆ ఇంటి పశువే అయి ఆ ఇంట్లో నిలబడి ఉన్నాడు. లోపలి జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారిని. ఎద్దు ఆయన వంక చూసి కన్నుల నీరు కార్చింది. ఒక్కసారి మీ దగ్గర రామాయణం వింటే ఇలా అయ్యేవాణ్ణి కాదు. అది వినక ధనమునందు మమకారం పెట్టాను. ఇప్పుడు వాడు యజమాని, వాడేమీ చేయడు. ఇదిగో ఈ పక్కనున్న ఆవుని వాడు దానం చేయడు నా పేరు చెప్పి. అందుకని ఇదిగో ఎద్దునయి ఆ పొలాన్ని దున్నుకుంటున్నా. తోక మిలిపెడుతున్నాడు, కంట్లో కారం పెడుతున్నాడు, వీపు మీద కొరడాతో కొడుతున్నాడు. గడ్డి తిని పొలం దున్నుతున్నాడు. 1 గంట రామాయణం వింటే ఇలా అయ్యేవాణ్ణి కానన్నాడు. ఆ భాష జీవభాష తులసీదాస్ గారికి అర్థమైంది. ఒకసారి ఇది వదిలిపెట్టాక ఎవడు ఉద్ధరిస్తాడు? ఇక ఉద్ధరించేవాడు ఉండడు. కాబట్టి ధనమునందు ఆర్జన ధనమును ఆర్జన చెయ్యకుండా ఉండు. అసలు డబ్బు వద్దు నీకు. డబ్బు వల్ల పాడైపోతావు. ఎందుకు డబ్బులు? అసలు డబ్బుల జోలికి వెళ్ళకు అని ఎవ్వరూ చెప్పలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎలా సన్యాసినో నువ్వు అలా ఉండని చెప్పరు. ఎందుకో తెలుసా? సన్యాసి కూడా దేని మీద ఆధారపడతాడండి? గృహస్థాశ్రమం మీద ఆధారపడతాడు. సన్యాసికి భిక్ష ఎవరు పెడతారు? గృహస్థు పెడతాడు. బ్రహ్మచారికి భిక్ష ఎవరు పెడతారు? గృహస్థు పెడతాడు. వానప్రస్థకు భిక్ష ఎవరు పెడతారు? గృహస్థు పెడతాడు. అసలు సన్యాసి కూడా శరీరంతో బతికున్నాడంటే గృహస్థు వల్లే. గృహస్థు కన్నా గొప్ప ఆశ్రమం ఏదీ లేదు ఆ కోణంలో చూస్తే. నీ చెప్పడం ఏంటి? వేదాంతం చెప్పింది. కానీ నువ్వు సంపాదించకుండా ఎలా పెడతావు? కాబట్టి సంపాదించమనే చెప్పింది గృహస్థుని. సంపాదించని గృహస్థు బ్రహ్మచారికి ఎలా పెడతాడు? సన్యాసికి ఎలా పెడతాడు? వానప్రస్థకి ఎలా పెడతాడు? తను ఎలా తింటాడు? సంపాదించవయా. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. నీతి మార్గం తప్పకుండా సంపాదించు. కానీ నీ జీవుడి గురించి కూడా చూసుకో. దాని యందే మమకారమును పెట్టుకుంటే జారిపోతుంది సుమా. కాబట్టి యవ్వనం ధనం చ ఆయుహు. ఆయుహు శంకర భగవత్పాదులు 3వదిగా చెప్పినది ఆయువుని చెప్పారు. ఆయువు అంటే కాలము కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాలము అనంతమై వెడుతూ ఉంటుంది. అలాగే కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి తేదీ నాడు, ఒక నక్షత్రంలో ఒక తిథి నాడు పుట్టి
ఒక నక్షత్రంలో ఒక తిథి నాటి వరకు ఒక ఉపాధి యందు ఒక జీవుడు ఉన్న కాలాన్ని ఆయుర్దాయమని పిలుస్తారు. ఆ జీవుడికి ఒక కుక్క ఒక తిథి నాడు పుట్టింది, ఒక నక్షత్రంలో పుట్టింది, ఒక నక్షత్రంలో ఒక తిథి నాడు వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి ఒక నక్షత్రంలో పుట్టాడు, నక్షత్రాన్ని బట్టే కదా జాతకం రాస్తారు. మరి ఒక నక్షత్రంలో ఫలానా పాదంలో ఫలానా సమయానికి పుట్టాడు, ఫలానా నక్షత్రంలో ఫలానా తిథి నాడు ఫలానా రోజున ఫలానా సమయానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఆయుర్దాయం ఎంత అని అడిగారు అనుకోండి, ఆ తిథి నుండి ఈ తిథి వరకు ఆయన శరీరముతో ఉన్న కాలమునకు ఆయుర్దాయం అని పేరు. శంకరులు అంటున్నారు ఆయుహు అత్యంత చంచలమైన వాటిల్లో చ అది కూడా. ఎందుకో తెలుసా? అసలు లోకంలో తాను ఎంతకాలం ఉంటాడన్నదే తనకి తెలియదు. జీవుడు శరీరమునందు ఎంతకాలం ఉంటాడో ఎవ్వరికీ తెలియదు.